కళావనం అని చెప్పి ఇప్పుడు ఒక 70 లక్షల రూపాయలు పార్క్ డెవలప్ చేస్తున్నారు. దానికి यत्पुरुषं यददुः अतिधाभ्य कल्पयन् उत्तरकिरस्य बाहु गावोरोपातीनन्तरिक्षं विष्णोऽध्यौ समवर्त्यताम् पद्भ्यां भूमिस्थिरस्त्रोत्र आदौ तथा लोकागम्भरल्पयन् वेद all around walking track, but also green track. Om Vishnanagam Vedyani Pravajam Yappadhyavanu Vedajamandiyastamayutparam Chakramayam Tejanagayo Vishnanadaram Vishna Prastham Vishna Saprayatma Vishna Swarva. ఇప్పుడు గార్డెన్ ఉంటే కళా వేదిక ఉందని కళావనం అని ఎన్టీఆర్ కళావనం అని అటు భీమవరం ప్రజలకి ఇటు పెదాంబరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. క్లోజ్డ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది. కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలు ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకొని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో, వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయప్రోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళావనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది.